2027 ఐపీఎల్ ట్రేడ్ గురించి అండ్ హార్దిక్ పాండ్యా ఫామ్ గురించి అయితే మాట్లాడుకుందాం అమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ జోన్ గురించి ఇట్లాంటి కంటెంట్ మిస్ కాకూడదు అని అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మామ. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా వీడియోస్ వస్తాయి. మరి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, 2024 జీటీ టీం నుంచి ఎంఐకి ట్రేడ్ అయిన హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఎంచుకున్నారు. హార్దిక్ పాండ్యా జర్నీ అంత స్మూత్గా సాగలేదు. ఫ్యాన్ బ్యాక్ లాస్తో స్టార్ట్ అయ్యి టీం పర్ఫార్మెన్స్లో కూడా ఎంఐ కన్సిస్టెంట్గా ట్రగుల్ అయ్యింది. మేనేజ్మెంట్ సైడ్ నుంచి క్యాప్టెన్సీ చేంజ్ ఆర్ ప్లేయర్ ఫ్యూచర్ పై థింక్ జరుగుతున్న టైంలో ఐపీఎల్ 2027 ట్రేడ్ అనే న్యూస్లో హార్దిక్ నేమ్ మళ్ళీ టాప్ ట్రెండింగ్లోకి వచ్చింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా తన పాత టీం అయిన గుజరాత్ టైటన్స్తో టాక్ స్టార్ట్ చేసినట్లు న్యూస్ వచ్చింది. జీటీ మేనేజ్మెంట్ మరియు ప్రెజెంట్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కూడా హార్దిక్ని యాజ్ ఏ ప్లేయర్గా తీసుకోవడానికి అగ్రీ అయ్యారు. కానీ హార్దిక్ మళ్ళీ క్యాప్టెన్సీ డిమాండ్ చేయడంతో ఆ డీల్ అక్కడికే ఆగిపోయిందని తెలుస్తుంది. గిల్ని క్యాప్టెన్సీ నుండి తీసేయడానికి జీటీ సిద్ధంగా లేదు. జీటీ మాత్రమే కాదు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సిఎస్కే లాంటి ఫ్రాంచైజీలు కూడా హార్దిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఐపీఎల్ ట్రేడ్ రూల్ ప్రకారం 2-వే ప్లేయర్స్ కానీ ఆల్ క్యాష్ డీల్ కానీ ఉంది అండ్ బౌత్ ఫ్రాంచైజెస్ అండ్ ప్లేయర్స్ కన్సిస్టెంట్లీ కంపల్సరీ. హార్దిక్ టీమ్ ఆఫీషియల్గా కన్ఫర్మేషన్ చేయలేకపోయినా ట్రేడ్ డిస్కషన్ పై మాత్రం ఫుల్గా స్వింగ్లో ఉంది. ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్లోనే ఉంటాడా లేదా ఇంకో టీం జెర్సీలో కనిపిస్తాడా? హార్దిక్కి బెస్ట్ ఫిట్ టీం ఏదో కామెంట్ చేయండి. పార్ట్ 2లో కలుసుకుందాం.